పాపన్న మనం చూస్తున్నాం ఇటు కాంగ్రెస్ అధిష్టానం అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి కూడా ఇటు నవీన్ యాదవ్ అయితే టికెట్ ని కన్ఫర్మ్ చేసింది. సో ఓవరాల్ గా ఆయన ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి ప్రెసెంట్ నవీన్ యాదవ్ ఆఫీస్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రసన్న నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గరనైతే ఒక పండుగ వాతావరణం నెలకొంది. నవీన్ యాదవ్ పేరు ప్రకటించగానే ఇక్కడంతా కూడా కోలాహలంగా ఏర్పడింది. ఇక్కడ మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గర నవీన్ యాదవ్ పేరు టికెట్ కన్ఫర్మ్ అవ్వగానే కూడా ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో తన అభిమానులు కానివ్వండి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా వచ్చేసి నవీన్ యాదవ్కు కంగ్రాచులేషన్ చెప్తున్నారు. కాబోయే ఎమ్మెల్యే నువ్వంటూ కూడా ఒక్కొక్కరు చెప్తున్నట్టు మనం విజువల్స్ చూడొచ్చు. బాణసంచలు పటాకులు కూడా పేలుస్తున్నారు. రకరకాల వ్యక్తులు అన్ని వర్గాల వ్యక్తులు కూడా వచ్చి ఇక్కడ నవీన్ యాదవ్తో పాటు వీళ్ళందరూ కూడా ఒక సంతోషమైన వాతావరణంలో నెలకొంది. మనం ఇక్కడ కొంతమంది నవీన్ యాదవ్ అభిమానులు కూడా ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్తాం అన్న, నవీన్ యాదవ్కు టికెట్ రావడం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా ఉంది? హార్డ్ వర్కర్, సెక్యులర్ లీడర్, అందుబాటులో ఉండే నాయకుడు, ఒక మంచి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు చాలా సంతోషం. ఈ రేవంత్ అన్న చేసిన అభివృద్ధి ఇక్కడ పనులు స్కీమ్స్ వల్లనే ఈయన ఈజీగా గెలిచిపోతాడు. నవీన్ యాదవ్ చాలా హార్డ్ వర్కర్, ఎప్పటి నుంచో జూబ్లీహిల్స్లో అందుబాటులో ఉన్నాడు, పబ్లిక్లో ఉన్నాడు. ప్రతి కార్యక్రమంలో ముందు ఉంచి పబ్లిక్లో ఏ సమస్యలైనా కానీ, మంచి అయినా కానీ చెడు అయినా కానీ నేను ఉన్నాను అని ప్రతి ఒక్క కమ్యూనిటీకి, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, ఇట్లాంటి సెక్యులర్ లీడర్ ఇక్కడ జూబ్లీహిల్స్లో ఎక్కువ మంది ముస్లిం ఉన్నా కూడా వాళ్ళకు అందుబాటులో అందరు ముస్లిమ్స్ కూడా ఆయనకు చాలా మంది లైక్ చేస్తారు. ఇట్లాంటి వాళ్ళకు మంచిగా సెక్యులర్ లీడర్కి ఇచ్చినందుకు ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ గత 3 సార్లు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి గట్టి పోటీ ఉండబోతుంది. బీఆర్ఎస్ పోటీని మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఎలా ఎదుర్కోబోతున్నారు? అసలు పోటీ లేదు. ఆమెకు ఏదైనా సమస్య వచ్చి ఆమె వచ్చి మాట్లాడలేదు, ఆమె వచ్చి నుంచోలేదు. ఈయన ఏంటంటే ప్రతి సమస్యలో ఈయన ఉంటాడు. జనాలకు తెలుసు ఏంటంటే ఒక ఆడమ్మాయికి ఇస్తే ఆమెకు అసలు రాజకీయమే తెలియదు. ఈయన చాలా రోజుల నుంచి రాజకీయంలో ఉన్నాడు. మంచి చెడు జూబ్లీహిల్స్లో తెలుసు. ఆమెకి ఏం తెలియదు, ఏదో సింపతి కోసం తెచ్చి ఆమెకు ఒక బలిక బకరా లాంటి కేటీఆర్ చేస్తున్నాడు. చాలా అసలు ఆమెకు నేను అనుకుంటా అసలు 3rd పొజిషన్ వస్తుందని అనుకుంటున్నాను. మీరు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి ఎలా ప్రచారం చేయబోతున్నారు? మీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మనం దగ్గర 22 మంత్స్లో చేసిన అభివృద్ధి పనులు, ఇక్కడ 4 మంత్స్ నుంచి చాలా పెండింగ్లో ఉన్న వర్క్లో ఒక 100 కోట్ల అభివృద్ధి పనులు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా చేసింది. అది చూపించుకుంటే మా స్కీమ్స్ మేము ఎక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాం, ఏది చేసినాం, జనాలు ఉంటున్నాం, జనాల గురించే చేస్తున్నాం. మా దాంట్లో నో కరప్షన్. ఇక్కడ అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్రతి బిల్డింగ్ కట్టినప్పుడు వాళ్ళకు సావా కొడుతుండే ప్రతి బిల్డర్లకు. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఒకరి నుంచి ఎవరి దగ్గర ఒక రూపాయి వసూలు చేయడం అట్లాంటివి ఏం లేదు. ఇక్కడ చేసిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిన పని దానిపైన గెలుస్తాం. అది వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడంతో గెలుపు ఖాయం అన్నట్టు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నప్పటికీ ఎటువంటి పోటీ అయితే లేదు అంటున్నారు. ఇంకా మనం చూడొచ్చు అభిమానులు వాళ్ళు వచ్చేది వస్తున్నారు, నవీన్ యాదవ్కు కంగ్రాచులేషన్ చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ అంతా కూడా యువత ఎక్కువగా వస్తున్నట్టు కనిపిస్తుంది. యువతతో పాటు అన్ని రకాల సామాజిక వర్గాలు కూడా ఉన్నట్టు చెప్తుంది. అన్న చెప్పండి, నవీన్ యాదవ్కి టికెట్ రావడం ఎలా ఉంది? నవీన్ యాదవ్కి గెలుపు కోసం మీరు ఎలా కష్టపడతారు? మంచిర్యాల నుంచి వచ్చినామన్నా. నిజంగా నవీన్ యాదవ్ నాకు 20 సంవత్సరాల దోస్తాను ఉంది. అన్న లాంటి వ్యక్తి రావడం ఇవాళ రాజకీయానికి ఒక కొత్త యువతకు అవకాశం రావడం అనేది కొత్త రాజకీయానికి నాంది పలికినట్టు అయిందన్న. ఇలాంటి సేవాగుణం ఒక 20 సంవత్సరాల నుంచి సొంత ఖర్చుతోటి ఇంత సేవ చేసే నాయకుడు ఈ రోజులలో ఉండడం అనేది గొప్ప విషయం. అది రాజకీయంగా అవకాశం వచ్చి ఇవాళ ప్రజాపాలనలో మనోడి వ్యక్తి రావడం, దానికి రేవంత్ రెడ్డి తోడ్పడడం నిజంగా యువతకు ఎంతో ఆదర్శంగా ఉంటాడు. భవిష్యత్తులో కూడా ఇలాంటి నాయకులు చాలా మందికి ఎదుగుతారు, సేవ చేయడానికి ముందుకు వస్తారు. ఇవాళ నిస్వార్థపరమైన నాయకుడు ఇవాళ నవీన్ యాదవ్ అన్న అంటే ఒక వ్యక్తిగా ఇమేజ్ పెంచుకున్న వ్యక్తి. ఇవాళ కాంగ్రెస్కు మనోడు బలం అవుతాడు, మనోడికి కాంగ్రెస్ బలం అవుతుంది. ఇవాళ చరిత్ర తిరగడానికి కాంగ్రెస్ బలాన్ని 100 రెట్లు పెంచిన వ్యక్తి అవుతాడు. ఇవాళ ప్రజలకు కూడా చాలా ధైర్యం, యువత కూడా ధైర్యం ఇచ్చిన వ్యక్తి అవుతాడు. నిజంగా ఇవాళ మేము అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. ఇవాళ నవీన్ యాదవ్ టికెట్ రావడం అనేది ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే ఫీల్ అవుతున్నాం. మేము ఈరోజు ఒక్కొక్క వేరే కాడ ఎట్లయితే ఎమ్మెల్యే అంటే పలానా వ్యక్తి అని ఎమ్మెల్యే అనుకుంటారు. ఇవాళ నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అంటే ప్రతి ఒక్కరు తనకు ఎమ్మెల్యే ఫీల్ అయ్యి సొంతంగా కష్టపడతాం, సొంత డబ్బులు మేము ఖర్చు పెట్టుకుని నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా తిరుగుతాం. అండతో ఇంటింటి పోయి కాలు మొక్కలు ఓట్లు వేపిస్తాం. అసలు మేము ఏ కుల జనాలు అడుగుకున్నారు వేయడానికన్నా ఇది నిజంగా
ఇట్లా నామినేషన్ ఇట్లా టికెట్ అనౌన్స్ చేయగానే ప్రజల ఉత్సాహం పెరిగింది. ఇది చాలా సంతోషకరం. ఇలాంటి నాయకుడు నిజంగా భవిష్యత్తులో రావాలని మేము అందరం కోరుకుంటున్నామన్నా. జై నవీన్ అన్న. వాళ్ళందరూ కూడా ఏంటంటే జూబ్లీహిల్స్ నుంచే కాదు రకరకాల ప్రాంతాల నుంచి కూడా వారి మిత్రులు నవీన్ యాదవ్ మిత్రులు అభిమానులు వచ్చినట్టు కూడా మనకు అనిపిస్తుంది. వాళ్ళందరూ సొంత పైసలు ఖర్చు పెట్టుకొని అయినప్పటికీ నవీన్ యాదవ్ని గెలిపిస్తాం. ఎందుకంటే నవీన్ యాదవ్ గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇక్కడ అభివృద్ధి పనులు చేపిస్తున్నాడు, రకరకాల సంక్షేమ పనులు చేస్తున్నాడు. కాబట్టి ఆ నవీన్ యాదవ్ తప్పనిసరిగా ఈసారి ఎమ్మెల్యే అవుతారంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కొంచెం ఇక్కడ అభివృద్ధి అనేది ఆగిపోయిందంటూ కూడా ఇక్కడ లోకల్గా ఉండే వ్యక్తులు చెప్తున్నారు. కాబట్టి ఇంకా చాలా మంది ఉన్నారు, మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తులు కూడా నవీన్ యాదవ్కు అభినందనలు తెలుపుతూ ఎమ్మెల్యే గెలిచాడన్న ఉత్సాహంతో ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు. బ్రదర్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, నవీన్ యాదవ్ని ఎలా సపోర్ట్ చేయబోతున్నారు? నేను రవీంద్ర డివిజన్ నుంచి అంటున్నది కార్మిక నగరం. నవీన్ యాదవ్ సపోర్ట్ కాదండి, నవీన్ యాదవ్కి ఆయన కాకుండా జూబ్లీస్లో ఎవరికి చేయలేమండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి నవీన్ యాదవ్ గారు వాళ్ళ ఫ్యామిలీ జూబ్లీస్కి చేసినంత ఎవ్వరు చేయలేదండి. వాళ్ళు చేసిన సేవలు కానీ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ప్రజలకి రోడ్లు కానీ పట్టాలు కానీ చంద్రబాబు హయాంలో కానీ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేసినంత ఎవరు చేయలేండి. వాళ్ళకి తప్ప ఇంకా ఎవరికి అవకాశం లేదండి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. అది యువత ముఖ్యంగా నవీన్ యాదవ్ వెంట ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. రకరకాల వ్యక్తులు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, నవీన్ యాదవ్కి ఎలా? షేక్పేట్ నుంచి వచ్చాను. మా అన్నకి టికెట్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. 2 చేతులతో దండం పెడుతున్నాం. రేవంత్ రెడ్డికి చాలా పాదాభివందనాలు మా దిక్కని. థ్యాంక్ యూ ఫర్ రేవంత్ రెడ్డి. మేము నవీన్ అన్నని గెలిపించి అసెంబ్లీకి జూబ్లీస్ నుంచి 100% మేము సపోర్ట్ చేస్తాం. మా అన్న గురించి మేము ఒక 17-18 ఇయర్స్ నుంచి మేము మా అన్న ఎమ్మనే ఉన్నాము. మా అన్న వాడ స్ట్రగుల్ అయింది, మా అన్న వాడ కష్టమైంది అనేది మాకు తెలుసు. సీఎం ఈసారి అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదము. మేము గెలిపించుకొని ఈ జూబ్లీస్ జెండా కాంగ్రెస్ జెండా ఎగిరేసి మేము చూపించకుంటే సీఎం గారికి మా సత్తా ఏందో మేము చూపించే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదం. అన్న మీరు జూబ్లీహిల్స్ లోకల్ ఓటరేనా? ఓటర్ అన్న. ఇక్కడ నార్మల్గా జూబ్లీహిల్స్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, నవీన్ యాదవ్ గారికి మీరు ఏమని చెప్పబోతున్నారు? ఆయన ఎమ్మెల్యేగా అయితే మీరు తన నుంచి కోరుకునేటి ఏంటి? అన్న నవీన్ అన్నకు ప్రత్యేకంగా ఈ సమస్య ఉందని చెప్పి అవసరం లేదన్న. నవీన్ అన్న మైండ్లో ప్రతి ఒక సమస్య ఉంది. ప్రతి ఒక్క స్ట్రీట్లో కానీ ప్రతి ఒక్క బస్సులో కానీ ఎన్ని బస్సులు ఉన్నాయి, అన్ని బస్సులో ఏ సమస్యలు ఉన్నాయో ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. ఆయనకు పదవి ఒకటే లేదు కానీ పదవి లేకపోయినా ప్రతి ఒక్క గల్లీ తిరిగిండు, ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంటూ ఆయన దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి. మనం ప్రత్యేకంగా పోయి అన్న మాకు సమస్య ఉందని చెప్పి అవసరం లేదు. ఆయన కంపల్సరీ మనకి సేవ చేయడానికి ఉన్నాడు. ఆయన పదవిలో లేనప్పుడే సేవ చేసి ఉండు. ఇప్పుడు పదవి వస్తే మాత్రం ఇంకా సేవ చేయడానికి ఆలోచన మనకు వద్దు. మీరు చెప్పండి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండని చెప్పండి, జూబ్లీహిల్స్కి అయితే తీవ్ర పోటీ నెలకొన్నది టికెట్ కోసం. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు పోటీ పడ్డప్పటికీ నవీన్ యాదవ్కే టికెట్ రావడం గల కారణం ఏమని అనుకుంటారు? నవీన్ యాదవ్కే టికెట్ రావడానికి గల నవీన్ అన్నకు టికెట్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే అతను ఏదో ఎక్కడి నుంచో ఈ ఎలక్షన్ కోసమో దానికోసమో రాలే. అతను పుట్టినప్పటి నుంచి జూబ్లీస్లోనే ఉన్నాడు, ఈ జూసగుల్లో ఉన్నాడు. రాజకీయాల్లో అవకాశం వచ్చినా రాకపోయినా ఒక కార్పొరేటర్కి పోటీ చేసి అప్పటి నుంచి జనాలలో ఉన్నాడు. ఆయన ఎక్కడికి వేరే పార్టీలకు ఇక్కడ అవకాశం లేదని ఇంకో దానికో వెళ్ళే పరిస్థితులు ఆయన ఎప్పుడూ రాలేదు. సో యువతలో ఇప్పుడు గత మాజీ ఎమ్మెల్యే ఏంటంటే అసలు ఆయనకు తెలంగాణకు సంబంధం లేదు, ఆయన ఇక్కడ పుట్టలేదు. అలాంటి ఆయనే ఇక్కడ తెలంగాణకు వచ్చి ఇక్కడ జూబ్లీహిల్స్లో ఏంటంటే అందరిపైన ఆజమాయిషి చెలాయించాలి అనే ఒక్క పంతాలనే వేయండి. కానీ జనాలు ఎవరి దగ్గరలో కూడా ఆయనకు ఒక పట్టు కానీ అలాంటిది ఏం లేదు. ఇప్పుడు నవీన్ అన్నది ఏంటంటే యూత్లో ఆయనకు నార్మల్గా కూడా ఆయనకున్న ఉందాతనం వల్లనే జనాలు స్వచ్ఛందంగా వస్తారు. ఆయన పర్సనల్గా నాకు తెలీదు, కాకపోతే ఏంటంటే ఆయన వ్యక్తిత్వం నచ్చి టికెట్ ఇచ్చిందని తెలిసి నేను కలవడానికి వచ్చిన. నాలాగా చాలామంది వీళ్ళు వచ్చేలంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, నేనైతే కార్యకర్తను కాదు. నాకు నవీన్ అంటే ఇష్టం. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన పడుతున్న కష్టాలు, టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా జనాల్లోకి వెళ్ళి సమస్యల్ని లేవనెత్తుతూ ఏ సమస్య వచ్చినా తను వెళ్ళి ఉంటూ జనాల కోసం కష్టపడుతుంది. కాబట్టి ఆయన కోసం మేము టైం వచ్చింది, ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది. ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఇదే కరెక్ట్ టైం అనుకొని పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్తిగానే ఇవ్వదు కదా టికెట్. జనాల్లో ఆబ్వియస్లీ ఆయనకు మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి ఆయన గెలుస్తాడనే నమ్మకం పార్టీలో ఉంది. కాబట్టి సర్వేలు అన్నీ చేసినా
ఆయన పేరు వచ్చింది కాబట్టి పార్టీ ఈరోజు నమ్మి టికెట్ ఇవ్వడం జరిగింది. అదే నమ్మకంతో జనాలు అందరూ కూడా ఓటేసి ఆయన గెలిపిస్తారనే ఒక పూర్తి విశ్వాసం మా అందరికీ ఉంది. దీపావళి శుభాకాంక్షలు. జంటనగరాల యాదవుల ముద్దుబిడ్డ, ఎంతోమంది పెద్ద పెద్ద తలకాయలు పోటీ పడ్డవి, ఏం కాలేదు. 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు. కంపల్సరీ బంపర్ మెజారిటీతో గెలుస్తున్నాడు. నవీన్ యాదవ్ గారు సిరిసల్లమన్న కుమారుడు నవీన్ యాదవ్ గారు బంపర్ మెజారిటీతో గెలుస్తున్నారు. అది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, రకరకాల జూబ్లీస్ ప్రజలు, ఎందుకంటే నవీన్ యాదవ్ని ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం కాబట్టి ఈసారైనా కంపల్సరీ నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిన నేపథ్యంలో తప్పకుండా ఎమ్మెల్యేగా చేసుకుంటాం, ఎమ్మెల్యే అయిందన్న సంతోషంతో మేము అందరం ఉన్నాం. అదే ఉత్సాహంతో ఉప ఎన్నికల్లో పనిచేసి కూడా నవీన్ యాదవ్ని గెలిపిస్తామంటూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ చెప్తున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పాపన్న.